పహల్గామ్ దాడి. ఇప్పటికే భారత్ పాకిస్తాన్ మధ్య సత్సంబంధాలు లేవు. ముంబై దాడుల తర్వాత ఇరు దేశాల మధ్య విభేదాలు ముదిరాయి. తాజాగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఈ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. जिन्होंने ये हमला किया है उन आतंकियों को सजा मिलेगी. साइड में था एक इंसान है, उसने उसको गोली मार दी. यहाँ पे उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी. అమాయక పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పుల్లో పాక్ హస్తం ఉందని భారత్ బలంగా వాదిస్తోంది. దీంతో ఆ దేశంపై అనేక ఆంక్షలు విధించగా పాక్ కూడా భారత్పై ఆంక్షలు విధించింది. ఇలా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో పాక్ కవ్వింపు చర్యలకు దిగుతోంది. భారత్పై పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తూనే ఉంది. పహల్గామ్ దాడి కూడా ఈ కోకే చెందింది. లష్కరే తోయిబా అనుబంధ సంస్థకు చెందిన ఉగ్రవాదులు 26 మంది ప్రాణాలు తీసుకున్నారు. దీంతో భారత్ ప్రతీకార చర్యకు సిద్ధమైంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుంది. అటారీ బార్డర్ని మూసేసింది. పాక్ జాతీయులకు వీసాలను రద్దు చేసింది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ కూడా భారత్పై ప్రతీకార చర్యలు దిగుతోంది. భారత్తో వాణిజ్యాన్ని రద్దు చేసుకుంది. అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను నిలుపుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో సిమ్లా ఒప్పందం కూడా ఉంది. పాక్ తన గగనతలాన్ని భారత విమానాలకు నిరాకరించింది. వాఘా సరిహద్దును మూసేస్తూ నిర్ణయం తీసుకుంది. గురువారం పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన జాతీయ భద్రతా కమిటీ సమావేశం తర్వాత ఈ ప్రతిస్పందన వచ్చింది. 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఇరు దేశాల మధ్య 1972లో సిమ్లా ఒప్పందం కుదిరింది. ఇది రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం. ఈ ఒప్పందంపై భారత ప్రధాని ఇందిరాగాంధీ, పాక్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టోలు సంతకం చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా కాశ్మీర్లో నియంత్రణ రేఖ ఎల్ఓసి ఏర్పాటు జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం 1971 డిసెంబర్ 17 నాటి కాల్పుల విరమణ రేఖను భారతదేశం, పాకిస్తాన్ మధ్య నియంత్రణ రేఖగా మార్చారు. భారత్, పాక్ మధ్య యుద్ధ ఖైదీలు తిరిగి రావడం, సరిహద్దుల్లో దళాలను ఉపసంహరించుకోవడం, రెండు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చల ద్వారా భవిష్యత్తు వివాదాలు పరిష్కరించుకుంటామని ఒప్పందంలో పొందుపరిచారు. అంటే కాశ్మీర్తో సహా అనేక విషయాలను ఇరు దేశాలు మూడో దేశం జోక్యం లేకుండా పరిష్కరించుకోవాలన్నదే ఉద్దేశం. ప్రస్తుతం ఈ ఒప్పందాన్ని నిలిపేస్తే మూడో దేశం జోక్యం చేసుకునే అవకాశం కలుగుతుంది. గతంలో పలు సందర్భాల్లో కాశ్మీర్ ఇష్యూలో కలుగు చేసుకునేందుకు ఐక్యరాజ్య సమితి కూడా నిరాకరించింది. అయితే భారత్ సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకున్నట్టు ప్రకటించిన తర్వాత పాకిస్తాన్ సిమ్లా ఒప్పందాన్ని నిలిపేస్తున్నట్టు ప్రకటించింది. సింధు, దాని ఉపనదులు నీటిని మళ్లించడాన్ని అడ్డుకోవడాన్ని తీవ్రంగా తిరస్కరిస్తామని పాక్ ప్రకటించింది. ఇది జలయుద్ధంగా అభివర్ణించింది. దీన్ని యుద్ధ చర్యగా భావిస్తామని చెప్పింది. ఇదిలా ఉంటే మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి ఆ దేశంలో భయానక వాతావరణం నెలకొంది. భారత్ నిర్ణయాలపై ఎలా స్పందించాలన్న విషయంపై అక్కడ ప్రభుత్వం కింద మీద పడుతోంది. కవ్వింపు చర్యలకు దిగుతోంది. అందులో భాగంగానే ఉపరితలం నుంచి ఉపరితల లక్ష్యాలను ఛేదించే క్షిపణి పరీక్షలకు నడుం బిగించింది. కరాచీ తీర ప్రాంతంలో 2 రోజుల పాటు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు భారత్కు సమాచారాన్ని అందించింది. ఇందుకోసం తీర ప్రాంతంలో నౌకాదళ సిబ్బందిని మోహరించింది. దీనిపై భారత రక్షణ మంత్రిత్వ శాఖ స్పందించింది. అక్కడి పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, పాక్ క్షిపణి పరీక్షలపైన నిఘా ఉంచామని పేర్కొంది. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సైన్యం సర్వసిద్ధంగా ఉండాలని పేర్కొంది. పహల్గామ్ దాడి. ఇప్పటికే భారత్ పాకిస్తాన్ మధ్య సత్సంబంధాలు లేవు. ముంబై దాడుల తర్వాత ఇరు దేశాల మధ్య విభేదాలు ముదిరాయి. తాజాగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఈ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. जिन्होंने ये हमला किया है उन आतंकियों को सजा मिलेगी. साइड में था एक इंसान है, उसने उसको गोली मार दी. यहाँ पे उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी. అమాయక పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పుల్లో పాక్ హస్తం ఉందని భారత్ బలంగా వాదిస్తోంది. దీంతో ఆ దేశంపై అనేక ఆంక్షలు విధించగా పాక్ కూడా భారత్పై ఆంక్షలు విధించింది. ఇలా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో పాక్ కవ్వింపు చర్యలకు దిగుతోంది. భారత్పై పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తూనే ఉంది. పహల్గామ్ దాడి కూడా ఈ కోకే చెందింది. లష్కరే తోయిబా అనుబంధ సంస్థకు చెందిన ఉగ్రవాదులు 26 మంది ప్రాణాలు తీసుకున్నారు. దీంతో భారత్ ప్రతీకార చర్యకు సిద్ధమైంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుంది. అటారీ బార్డర్ని మూసేసింది. పాక్ జాతీయులకు వీసాలను రద్దు చేసింది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ కూడా భారత్పై ప్రతీకార చర్యలు దిగుతోంది. భారత్తో వాణిజ్యాన్ని రద్దు చేసుకుంది. అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను నిలుపుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో సిమ్లా ఒప్పందం కూడా ఉంది. పాక్ తన గగనతలాన్ని భారత విమానాలకు నిరాకరించింది. వాఘా సరిహద్దును మూసేస్తూ నిర్ణయం తీసుకుంది. గురువారం పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన జాతీయ భద్రతా కమిటీ సమావేశం తర్వాత ఈ ప్రతిస్పందన వచ్చింది. 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఇరు దేశాల మధ్య 1972లో సిమ్లా ఒప్పందం కుదిరింది. ఇది రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం.
ఈ ఒప్పందంపై భారత ప్రధాని ఇందిరాగాంధీ, పాక్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టోలు సంతకం చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా కాశ్మీర్లో నియంత్రణ రేఖ ఎల్ఓసి ఏర్పాటు జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం 1971 డిసెంబర్ 17 నాటి కాల్పుల విరమణ రేఖను భారతదేశం, పాకిస్తాన్ మధ్య నియంత్రణ రేఖగా మార్చారు. భారత్, పాక్ మధ్య యుద్ధ ఖైదీలు తిరిగి రావడం, సరిహద్దుల్లో దళాలను ఉపసంహరించుకోవడం, రెండు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చల ద్వారా భవిష్యత్తు వివాదాలు పరిష్కరించుకుంటామని ఒప్పందంలో పొందుపరిచారు. అంటే కాశ్మీర్తో సహా అనేక విషయాలను ఇరు దేశాలు మూడో దేశం జోక్యం లేకుండా పరిష్కరించుకోవాలన్నదే ఉద్దేశం. ప్రస్తుతం ఈ ఒప్పందాన్ని నిలిపేస్తే మూడో దేశం జోక్యం చేసుకునే అవకాశం కలుగుతుంది. గతంలో పలు సందర్భాల్లో కాశ్మీర్ ఇష్యూలో కలుగు చేసుకునేందుకు ఐక్యరాజ్య సమితి కూడా నిరాకరించింది. అయితే భారత్ సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకున్నట్టు ప్రకటించిన తర్వాత పాకిస్తాన్ సిమ్లా ఒప్పందాన్ని నిలిపేస్తున్నట్టు ప్రకటించింది. సింధు, దాని ఉపనదులు నీటిని మళ్లించడాన్ని అడ్డుకోవడాన్ని తీవ్రంగా తిరస్కరిస్తామని పాక్ ప్రకటించింది. ఇది జలయుద్ధంగా అభివర్ణించింది. దీన్ని యుద్ధ చర్యగా భావిస్తామని చెప్పింది. ఇదిలా ఉంటే మరోవైపు పెహల్గాం ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి ఆ దేశంలో భయానక వాతావరణం నెలకొంది. భారత్ నిర్ణయాలపై ఎలా స్పందించాలన్న విషయంపై అక్కడ ప్రభుత్వం కింద మీద పడుతోంది. కవ్వింపు చర్యలకు దిగుతోంది. అందులో భాగంగానే ఉపరితలం నుంచి ఉపరితల లక్ష్యాలను ఛేదించే క్షిపణి పరీక్షలకు నడుం బిగించింది. కరాచీ తీర ప్రాంతంలో 2 రోజుల పాటు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు భారత్కు సమాచారాన్ని అందించింది. ఇందుకోసం తీర ప్రాంతంలో నౌకాదళ సిబ్బందిని మోహరించింది. దీనిపై భారత రక్షణ మంత్రిత్వ శాఖ స్పందించింది. అక్కడి పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, పాక్ క్షిపణి పరీక్షలపైన నిఘా ఉంచామని పేర్కొంది. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సైన్యం సర్వసిద్ధంగా ఉండాలని పేర్కొంది. పెహల్గాం దాడి. ఇప్పటికే భారత్, పాకిస్తాన్ మధ్య సత్సంబంధాలు లేవు. ముంబై దాడుల తర్వాత ఇరు దేశాల మధ్య విభేదాలు ముదిరాయి. తాజాగా పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ఈ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. जिन्होंने ये हमला किया है उन आतंकियों को सजा मिलेगी। मेरा पति साइड में था, एक इंसान आया, उसने उसको गोली मार दी। यहाँ पे उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। అమాయక పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పుల్లో పాక్ హస్తం ఉందని భారత్ బలంగా వాదిస్తోంది. దీంతో ఆ దేశంపై అనేక ఆంక్షలు విధించగా పాక్ కూడా భారత్పై ఆంక్షలు విధించింది. ఇలా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో పాక్ కవ్వింపు చర్యలకు దిగుతోంది. భారత్పై పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తూనే ఉంది. పహల్గాం దాడి కూడా ఈ కోకే చెందింది. లష్కరే తోయిబా అనుబంధ సంస్థకు చెందిన ఉగ్రవాదులు 26 మంది ప్రాణాలు తీసుకున్నారు. దీంతో భారత్ ప్రతీకార చర్యకు సిద్ధమైంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుంది. అటారీ బార్డర్ని మూసేసింది. పాక్ జాతీయులకు వీసాలను రద్దు చేసింది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ కూడా భారత్పై ప్రతీకార చర్యలు దిగుతోంది. భారత్తో వాణిజ్యాన్ని రద్దు చేసుకుంది. అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను నిలుపుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో సిమ్లా ఒప్పందం కూడా ఉంది. పాక్ తన గగనతలాన్ని భారత విమానాలకు నిరాకరించింది. వాఘా సరిహద్దును మూసేస్తూ నిర్ణయం తీసుకుంది. గురువారం పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన జాతీయ భద్రతా కమిటీ సమావేశం తర్వాత ఈ ప్రతిస్పందన వచ్చింది. 1971 భారత్, పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఇరు దేశాల మధ్య 1972లో సిమ్లా ఒప్పందం కుదిరింది. ఇది రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం. ఈ ఒప్పందంపై భారత ప్రధాని ఇందిరాగాంధీ, పాక్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టోలు సంతకం చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా కాశ్మీర్లో నియంత్రణ రేఖ ఎల్ఓసి ఏర్పాటు జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం 1971 డిసెంబర్ 17 నాటి కాల్పుల విరమణ రేఖను భారతదేశం, పాకిస్తాన్ మధ్య నియంత్రణ రేఖగా మార్చారు. భారత్, పాక్ మధ్య యుద్ధ ఖైదీలు తిరిగి రావడం, సరిహద్దుల్లో దళాలను ఉపసంహరించుకోవడం, రెండు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చల ద్వారా భవిష్యత్తు వివాదాలు పరిష్కరించుకుంటామని ఒప్పందంలో పొందుపరిచారు. అంటే కాశ్మీర్తో సహా అనేక విషయాలను ఇరు దేశాలు మూడో దేశం జోక్యం లేకుండా పరిష్కరించుకోవాలన్నదే ఉద్దేశం. ప్రస్తుతం ఈ ఒప్పందాన్ని నిలిపేస్తే మూడో దేశం జోక్యం చేసుకునే అవకాశం కలుగుతుంది. గతంలో పలు సందర్భాల్లో కాశ్మీర్ ఇష్యూలో కలుగు చేసుకునేందుకు ఐక్యరాజ్య సమితి కూడా నిరాకరించింది. అయితే భారత్ సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకున్నట్టు ప్రకటించిన తర్వాత పాకిస్తాన్ సిమ్లా ఒప్పందాన్ని నిలిపేస్తున్నట్టు ప్రకటించింది. సింధు, దాని ఉపనదులు నీటిని మళ్లించడాన్ని అడ్డుకోవడాన్ని తీవ్రంగా తిరస్కరిస్తామని పాక్ ప్రకటించింది. ఇది జలయుద్ధంగా అభివర్ణించింది. దీన్ని యుద్ధ చర్యగా భావిస్తామని చెప్పింది. ఇదిలా ఉంటే మరోవైపు పెహల్గాం ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి ఆ దేశంలో భయానక వాతావరణం నెలకొంది. భారత్ నిర్ణయాలపై ఎలా స్పందించాలన్న విషయంపై అక్కడ ప్రభుత్వం కింద మీద పడుతోంది. కవ్వింపు చర్యలకు దిగుతోంది. అందులో భాగంగానే ఉపరితలం నుంచి ఉపరితల లక్ష్యాలను ఛేదించే క్షిపణి పరీక్షలకు నడుం బిగించింది. కరాచీ తీర ప్రాంతంలో 2 రోజుల పాటు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు భారత్కు సమాచారాన్ని అందించింది. ఇందుకోసం తీర ప్రాంతంలో నౌకాదళ సిబ్బందిని మోహరించింది. దీనిపై భారత రక్షణ మంత్రిత్వ శాఖ స్పందించింది. అక్కడి పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, పాక్ క్షిపణి పరీక్షలపైన నిఘా ఉంచామని పేర్కొంది. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సైన్యం సర్వసిద్ధంగా ఉండాలని పేర్కొంది.